హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టమాటా మునక్కాయ కర్రీ అండి. గ్రేవీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకైతే చూపిస్తాను. నేను చేసే పద్ధతి అయితే ఇదండి. ఒక్కొక్కరు ఒక టైప్లో చేస్తారు కదా, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇంకా మునక్కాయలు అయితే ముందుగా ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసి ఉడికించుకోవడానికి అయితే పెట్టుకున్నాను. ఈ టమాటాలు అయితే కర్రీ కోసం. ఇంకా మునక్కాయలు అయితే పెట్టాను కదా, ఒక 30% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. చూడండి, మునక్కాయలు ఇలా 30% ఉడికితే చాలు, కర్రీలో ఉడుకుతాయి కదా మళ్ళీ. ఇంకా ఆయిల్ అయితే వేడయ్యాక పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా వేసేసి బాగా ఆయిల్లో కలుపుకొని టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. ఇంకా మునక్కాయలు అయితే ముందే యాడ్ చేయకూడదు, టమాటాలు మగ్గవు అన్నమాట. చూడండి, ఇలా అయితే ఉడికించుకుంటే సరిపోతుంది మునక్కాయలు. ఇంకా టమాటాలు అయితే మగ్గుతున్నప్పుడు మనం గరిటె తీసుకొని ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే టమాటాలు బాగా మగ్గి గుజ్జుగా అయ్యి గ్రేవీగా వస్తుంది కర్రీ. చూడండి, ఇలా మగ్గిపోయిన తర్వాత ఇంకా మనం ఉడికించుకున్నాం కదా మునక్కాయలు, వాటర్తో సహా ఇందులో వేసేసుకొని బాగా కలిపి, ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే గల్లుప్పు అలాగే చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలపాలి. మనం ముందుగానే ఉప్పు వేస్తే మునక్కాయలకి ఉప్పు పట్టదు. ఇప్పుడు మునక్కాయలు వేసిన తర్వాత ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి, అప్పుడే మునక్కాయ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంకా బాగా పసుపు ఉప్పు అయితే బాగా పట్టుకున్నాయి కదా, ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కొంచెం కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇంకా మనకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకొని బాగా కలిపి ఇంకా ఈ కర్రీని కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. మనకు తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు, మనం గ్రేవీ కర్రీ కదా. కొద్దిగా పోసుకొని ఇంకా మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే మనం ఇందులోకి అయితే ఇంకా కొంచెం కొబ్బరి పొడి వేసి బాగా కలపాలన్నమాట. ఇంకా అలాగే లాస్ట్లో అయితే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసి బాగా కలిపి 5 minutes ఉడికించుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇంకా కర్రీ అయితే చూడండి గ్రేవీగా ఎంత బాగుందో కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.